మొదలు పెడదామా? అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. 11 అక్టోబర్ 2023 రాధా బర్నియర్ గారి చేత రచింపబడిన ద వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అనే పుస్తకంలోని విషయాలను లక్ష్మి గారు మనకు చదివి వినిపించి వివరిస్తారు. వాళ్ళతో అయిపోతుంది పుస్తకం. వచ్చి కొంచెం ఉండొచ్చు అంతే. నెక్స్ట్ చాప్టర్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్, బంధం నుండి విముక్తి. ద అన్లిమిటెడ్ క్రియేటివ్ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ ఆపరేట్ ఓన్లీ, అంటే పరిమితం లేనటువంటి సృజనాత్మకమైన శక్తి మనకు లోపల ఉన్న ప్రజ్ఞది. అది ఎప్పుడు పనిచేస్తుందంటే బంధము అనేటటువంటి ఆ పరిమితి అంతమైనప్పుడు. అలాగే ఐడెంటిఫికేషన్ అన్నది ఏ వస్తువుతోటి లేనప్పుడు, అంటే దేనితోటి ఐడెంటిఫై అవనప్పుడు, ఏ బంధం లేనప్పుడే ఆ తత్వం అన్నది పనిచేస్తుంది. ఇన్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్, ఈ బంధం నుంచి స్వేచ్ఛ అన్నది, స్వేచ్ఛలో దేర్ ఈస్ అ డిస్కవరీ ఆఫ్ ఎనదర్ ఆఫ్ ఇటర్నల్ వాల్యూస్, అంటే ఇన్హెరెంట్ ఇన్ కాన్షియస్నెస్, మనలో ఉన్న శాశ్వతమైన విలువలన్నీ తెలుసుకోగలుగుతాం. అంతర్గతమైన స్వేచ్ఛ, ఈ అదర్ అబ్సల్యూట్ వాల్యూస్ అంటే పరమమైన విలువలు అన్నవి అవి ఇన్కేపబుల్ ఆఫ్ లవరింగ్, అంటే మనలో ఈ స్వేచ్ఛ లేకపోతే మన లోపల ఉన్నటువంటి మన విలువలు వికసించవు. అప్పుడు ఆధ్యాత్మికమైన ముక్తి అన్నది, అంటే తూర్పు దేశాల్లో చెప్పినట్టుగా ఫండమెంటల్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, అదే మానవుడి యొక్క ప్రాథమికమైన లక్ష్యం. అందుకని ఒకవేళ కానీ మనకు అంతర్గత స్వేచ్ఛ లేకపోతే మిగతా ఈ పరమమైన విలువలన్నీ కూడా అవి వికసించవు. అప్పుడు ఆధ్యాత్మికమైన ముక్తి, అంటే మనకి తూర్పు దేశాల్లో చెప్పినట్టుగా మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆ ఫండమెంటల్ ఎయిమ్ ఏమిటి అంటే దాని ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే, ఆ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ యొక్క లక్ష్యం తెలుసుకోవడం. అంటే స్వేచ్ఛ, హ్యాపీనెస్ లాగే అది బై ద కన్ఫైన్డ్ ఇన్ ఎనీ ఫామ్, బై లైఫ్ కన్ఫైన్డ్ ఇన్ ఎనీ ఫామ్, అంటే ఈ స్వేచ్ఛ హ్యాపీనెస్ ఎలాగో, అంటే ఆనందాన్ని ఎలాగో అది ఇన్స్టింక్టివ్ గా, అంటే ఏదైనా ఒక రూపానికి పరిమితమై ఉంది. ఫ్రీడమ్, ద హ్యాపీనెస్, ఫ్రీడమ్ ఈజ్ ఇన్స్టింక్టివ్లీ సాట్ బై లైఫ్, అంటే ఎలా అయితే ఆనందం అలాగే స్వేచ్ఛ కూడా అంటే జీవం చేత వెతకబడుతోంది. అది ఎప్పుడు కూడా ఒక రూపానికి పరిమితమై ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే స్వేచ్ఛ అన్నది ఇన్హియర్స్ ఇన్ వన్స్ ఓన్ నేచర్, అంటే అది అంతర్గతంగా ఉన్నదనమాట. ప్రతి వారి ప్రకృతి సహజంగానే వాళ్ళ స్వభావంలో ఈ కాన్షియస్నెస్ అన్నది ఎప్పుడైతే అది స్వేచ్ఛాయుతంగా బంధాల నుంచి స్వేచ్ఛని పొందుతుందో అప్పుడు పరిమితమైన వస్తువులు వాటి సహజమైన స్థితిని పుంజుకుంటాయి, వాటి సహజ స్థితిలో ఉంటాయి. అంటే ఏంటి, కాన్షియస్నెస్ అది ఎప్పుడైతే బంధం లేకుండా ఉంటుందో, అంటే పరిమితమైనటువంటి వస్తువులతోటి బంధం కలిగి ఉండదో, అప్పుడు అవి సహజమైనటువంటి తన సహజ స్థితిని లో ఉంటుంది. స్వేచ్ఛ అన్నది ఎలా వివరిస్తున్నామంటే సహజమైన స్థితి. అలాగే యోగాలో పనిచేసి వర్క్స్ ఆన్ యోగా
For in the state of freedom, all that naturally inheres in consciousness manifests, including values which we have not so far mentioned. అంటే మన వాళ్ళు యోగా అనే దాంట్లో కూడా ఇవన్నీ కూడా ఈ స్వేచ్ఛ అనేది సహజంగానే మన అంతర్గతంగానే అది ఉన్నది. ఇంక్లూడింగ్ అంటే దానివల్ల ఎన్నో మనకే తెలియనటువంటి ఆ ఎన్నో రకాలైనటువంటి విలువలు అవన్నీ కూడా ఇప్పటివరకు మనం చెప్పుకోలేనివన్నీ కూడాను ఆ వాల్యూస్ అన్నీను అంటే అవి పైకి వస్తాయన్నమాట. సహజంగానే మనకి ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. అందుకని దాన్ని ఎలాగనే వర్ణిస్తున్నారంటే అదొక నేచురల్ స్థితి అన్నమాట. పనిలో గాని యోగాలో గాని ఆ ఫ్రీడమ్ లో సహజమైనటువంటి అన్ని రకాలు అంటే ఈ ప్రజ్ఞాస్థితిలో ఉన్న అన్ని విలువలు కూడాను అవి రూపుదిద్దుకుంటాయి. ఈ జ్ఞానము, ప్రేమ, సమరసత, పవిత్రత ఇవన్నీ కూడా ప్లెనిట్యూడ్ అంటే ఆ సింపుల్ గా ఉండడం ఇవన్నీ సహజమైనటువంటి మనకి వచ్చిన ఆస్తులు అంటే విలువల ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నవే. అదే కాకుండా స్వేచ్ఛ, పరమానందం, తెలివి ఇవన్నీ కూడా ఉన్నాయి. మనలో ఉన్న గుప్తంగా ఉన్న శక్తుల్ని జాగరూకం చేయడం అనేది మనిషిలో అంటే అర్థం ఏంటి? పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి అంటే ఆ స్వభావం కాన్షియస్నెస్ స్వభావాన్ని అంటే డిస్కవర్ చేయడమే. అంటే మన లోపల ఉన్నటువంటి గుప్తమైన శక్తుల పవర్స్ అన్నిటినీ మనిషిలో ఉన్న వాటిని జాగరూకం చేయడం అంటే మనిషిలో ఉన్నటువంటి అసలైన ముఖ్యమైనటువంటి ఆ స్వభావాన్ని పవిత్రమైనటువంటి దాన్ని అంటే కనుక్కోవడమే. అయితే టెలిపతితో గాని క్లైర్వాయన్స్ తో అంటే టెలిపతి అంటే దూరం నుంచి అన్ని వినడం, అలాగా ఎక్కడో దూరంగా ఉన్నవన్నీ కనబడడం, ఇలాంటివన్నీ ఈ యొక్క అభివృద్ధి ఇట్ హ్యాస్ లిటిల్ వాటితో దీనికి సంబంధం లేదు. సచ్ అదర్ అపారెంట్ పవర్స్ లా కనబడుతున్నవన్నీ కూడా అండ్ అచీవ్మెంట్స్ అవన్నీను విచ్ do not bring a fundamental change to the human being nor make manifest the glory of his consciousness. అవేమో నీ మానవుడిలోని మౌలికమైన మార్పుని తేలేవు, లేకపోతే ఆయన యొక్క ప్రజ్ఞకి ఎక్కువ వైభవాన్ని తేలేవు. ఇంకా ఆన్ ద అదర్ హ్యాండ్ బై ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఇవన్నీ పొందేను ఈ ఫీల్డ్స్ లో అన్న ఈ అనుభవం అన్నది ఆయన ఈ లిమిట్స్ హిమ్సెల్ఫ్, తాను దాన్ని పరిమితం చేసేసుకుంటాడు. ఆయన కంటిన్యూ చేస్తున్నాడు అనమాట ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇల్యూషన్, భ్రాంతి అన్న ఫీల్డ్ లో ఉండడం అనే దాంట్లోనే ఉంటాడు. అలాగే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ బీయింగ్ ఇల్యూషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కూడా ఒక భ్రాంతే. ఈ బాడీ నేను, ఈ మనసు నేను, ఇదంతా నేను అనుకోవడం కూడా ఒక భ్రాంతే. అంటే వీటన్నిటితోని ఐడెంటిఫై అవ్వడం వల్ల ఆయనకి ఏంటవుతుందంటే భ్రాంతిలో ఉండడమే ఉంటుంది. అంటే అవన్నీ నేనే అని. ఇంకా అవి ఏం చేస్తున్నాయి? మనిషిలో మౌలికమైన మార్పుని తేవు, అలాగే తనలో ఆ ఆత్మ వైభవాన్ని పెంచవవి. ఈ ఆత్మజ్ఞానం అన్నది అదేమో కొన్నిటిని డినై చేస్తే, అది కొన్నిటిని డిస్కవరీ చేస్తూ, అది త్యాగము, అలాగే గ్రహించడం, రియలైజ్ చేయడం కూడా. అది బంధాన్ని డినై చేస్తుంది, భ్రాంతిని అంటే బంధము భ్రాంతిని లేకుండా ఉండాలి. అలాగే సహజమైనటువంటి నిజమైనటువంటి స్వభావాన్ని డిస్కవర్ చేయాలి. నిజమైన పవర్స్ ని, మన లోపల ఉన్నటువంటి శక్తులన్నిటినీ కనుగొనాలి. పూర్తిగా కాదనడం అన్నది అంటే అర్థం ఏంటంటే మనస్సుని పవిత్రం, పర్గేషన్ ఆఫ్ ద మైండ్ మస్ట్ టేక్ ప్లేస్ నాట్ ఓన్లీ ఆన్ ఇట్స్ అప్పర్ లెవెల్, అంటే మనస్సు యొక్క పవిత్రీకరణ బాహ్యమైన లెవెల్లోనే కాకుండా గుప్తమైనటువంటి లోతుల్లో కూడా జరగాలి. మనస్సు ఎప్పుడైతే దానికి ఉన్న ఎన్నో పోగు చేసుకున్న విషయాల నుంచి ఎంటీ అయిందో అప్పుడు నేను అన్నది ఎవరైతే పోగు చేస్తున్నాడో ఆయన ఉండడు. ఈ పోగు చేయడం అన్నది ఎన్నో జ్ఞాపకాలన్నీ పోగై ఉన్నవి
అవన్నీ నేను. ఆ నేను అన్నది ఒక ఎంటిటీగా తనకున్న ఈ పోగులన్నీ కాకుండా తాను వేరుగా ఉన్నట్టుగా అనే మనసు అనిపిస్తూ ఉంటుంది. ఈ మైండ్ అనేది సంపూర్ణంగా శూన్యంగా అయితే అప్పుడే అది ఏదైనా రిసీవ్ చేసుకోగలదు. కానీ నేను ఎంప్టీగా అవ్వాలి అన్న కోరిక ఏదో ఒకటి పొందడానికి అనేది, అలాంటి కోరికతో ఎంప్టీగా అవ్వాలి అన్నది అది డీప్ సీటెడ్ ఇంపెడిమెంట్, అంటే బాగా లోతైన అడ్డు అన్నమాట. అది కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఒక పర్టిక్యులర్ లెవెల్లోనే కాదు, అంటే దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఏది, నేనేదో ఎంటీగా అవ్వాలి, నాకు దానివల్ల ఏదో పొందుతాను అనే అనే భావనతో ఉన్న కోరిక కూడా దాన్ని అవగాహన చేసుకుని సంపూర్ణంగా మనం ఒకే పర్టిక్యులర్ లెవెల్లో కాకుండా సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అంటే అనుభూతి కావాలన్న కోరిక సంపూర్ణంగా ఆగిపోవాలి. అది అనుభవించేవాడు తాన్ని తాను అంటే అనుభవాల మీద ఆయన పోషించబడనంత వరకు అండ్ వాటి యొక్క జ్ఞాపకాల మీదను విచ్ హ్యాపెన్స్, అంటే ఈ క్రేవింగ్ టు ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి అనే ఈ తీవ్రమైన కోరిక సంపూర్ణంగా ఆగిపోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే అనుభవించేవాడు అన్నవాడు అనుభవాల మీద జ్ఞాపకాల మీద ఆధారపడి ఉండడో అప్పుడు అనుభవించేవాడు కూడా ఉండడు. ఎప్పుడైతే నిజమైన అవగాహన, ఈ సెల్ఫ్ యొక్క అవగాహన పవి ఉంటుందో అప్పుడే పవిత్రీకరణ అన్నది జరుగుతూ ఉంటుంది. సామాన్యమైన సెన్స్ లో ఆ టర్మ్ లో అసలు సెల్ఫ్ అన్నది లేదు. అందువలన ఈ పదం సెల్ఫ్ నాలెడ్జ్ అనే దానికి అసలు అర్థమే లేదు ఆ రకమైన పరిస్థితిలో. ఈ పదం సెల్ఫ్ నాలెడ్జ్ అంటే దేర్ ఈజ్ ఏ నోయర్, ఆయన అక్కడ ఒకడు ఉన్నాడు తెలుసుకునేవాడు, హూ నోస్ ద సెల్ఫ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక సెల్ఫ్ ఒక వస్తువుగా తను తెలుసుకుంటున్నాడనే అర్థం కూడా ఉంది. కానీ ఇన్ ద స్టేట్ ఆఫ్ నిజమైనటువంటి లోతైన జ్ఞానంలో అదే ఆ మేధ విజ్డమ్ యొక్క స్థితి అన్నమాట. అక్కడ రెండు లేవు, అంటే తెలుసుకునేవాడు తెలుసుకోబడేది లేవు. అక్కడ సెల్ఫ్ అన్నది తెలుసుకోబడే సెల్ఫే లేదు, తెలుసుకునేవాడు లేడు, అండ్ అలాగే తెలుసుకోబడేది లేదు, తెలుసుకునేవాడు లేదు. ఈ నిజమైన జ్ఞానం అన్నది మానసికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైన స్థితి. ఇంప్లాయింగ్ ఫుల్ యూనియన్ బిట్వీన్ ద నోయర్ అండ్ ద నోన్. తెలుసుకునేవాడు తెలుసుకోబడేది రెండిళ్ళు కలిసే ఉంటాయి. అప్పుడే మనకి అది ఒక రకమైన ఆధ్యాత్మిక స్థితి అని తెలుస్తుంది. అంటే అక్కడ తెలుసుకునేవాడు లేడు, నేను తెలుసుకుంటున్నాను అన్నది లేదు, ఆ నేనన్నది అంతమైపోతుంది. ఆ నేనన్నది మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మనం పోగు చేసుకున్న వాటిలోంచే నేనన్నది తయారయ్యింది. అంటే దానికి అసలు మనం మామూలుగా సెల్ఫ్ నాలెడ్జ్ అంటే తెలుసుకున్నవాడు ఒకడు ఉన్నాడు, తెలుసుకోబడేది ఒకటి ఉంది అలా అనుకుంటాం. కానీ కాదు, ఈ రెండు ఒకటి అయిపోతున్నాయి. ఆ ఒకటి అయినప్పుడే దాన్నే మనం, అంటే తెలుసుకోబడేది తెలుసుకునేవాడు రెండు వేరుగా లేవు. అదే నిజమైన జ్ఞానం. అదొక మానసిక స్థితి కాదు, అదొక ఆధ్యాత్మికమైన స్థితి. ఇక్కడితో అయిపోయింది. హనుమంతరావు గారికి వాళ్ళ ఇంట్లో పిల్లలు వచ్చారట, గదిలో వాళ్ళు ఉన్నారని చెప్పారు, అందుకే రాలేకపోతున్నారు. ఇక్కడ ఈ టాపిక్ ఏంటి, ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్. వసంతలతో చెప్తావా? బంధం నుంచి స్వేచ్ఛ. ఈ బంధం అంతమైనప్పుడు, ఐడెంటిఫికేషన్ ఏదేంతోని లేనప్పుడే నిజమైన స్వేచ్ఛ, అప్పుడే అనంతమైనటువంటి ఆ సృజనాత్మక శక్తి అన్నది పనిచేస్తుంది అని మొదలెట్టారు. ఎప్పుడైతే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అన్నది లేదో
ఆబ్జెక్ట్స్ తోటి, అప్పుడే మనకి అటాచ్మెంట్ లోంచి ఫ్రీడమ్ అంటే బంధం అన్నది ఉండదు. అప్పుడే మన లోపల ఉన్న శాశ్వతమైన విలువలన్నీ కూడా మనలో అంతర్గతంగా ఉన్నవి వ్యక్తీకృతం అవుతాయి. అంటే మనం గమనించగలం. అంతర్గతమైన ఫ్రీడమ్ లేనప్పుడు ఈ వాల్యూస్ అన్నీ అవి వికసించవు. ఆధ్యాత్మికమైన ముక్తి అన్నది అది అంటే పాశ్చాత్య దేశాల్లో అదే మన జీవిత లక్ష్యంగా చెప్పబడింది. వసుంధలతో చెప్తావా? లేవా అక్కడ వసుంధలత? అన్మ్యూట్ అవ్వట్లేదా? అంటే ఈ స్వేచ్ఛ అన్నది ఆ, అలాగే సంతోషం అన్నది కూడా ఏదైనా ఒక రూపానికి పరిమితం అయితే మాత్రం అంటే మనం దాన్ని వెతుకుతూ ఉంటాం ఒక రూపాల్లోనే. దీని అర్థం ఏంటి? ఫ్రీడమ్ ఇన్ మన అంటే స్వేచ్ఛ మన లోపల మన స్వభావంలో ఉంది. ఈ కాన్షియస్నెస్ అన్నది బంధం లేకుండా ఉంటే పరిమితమైన వస్తువులతో, అప్పుడు దాని యొక్క సహజ స్థితిలో ఉంటుంది. అందుకని స్వేచ్ఛ అన్నది సహజమైన ఒక స్థితి. అది యోగాలో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫ్రీడంలో సహజంగా మన కాన్షియస్నెస్ లో అన్ని విలువలు కూడా ఇప్పటివరకు మనకు తెలుసుకోని విలువలు, చెప్పుకోలేనివి కూడా బయటకు వస్తాయి. విజ్డమ్ అంటే జ్ఞానం, ప్రేమ, సమరసత, పవిత్రత, ప్లెనిట్యూడ్ అంటే అవన్నీ కూడా సహజంగా మనకున్నవే. ఫ్రీడమ్ కాకుండా పరమానందం అండ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వసుంధలత ఉన్నావా? ఉన్నాను లక్ష్మి. కొంచెం మధ్యలో 5 నిమిషాలు ఏంటో వినిపించలేదు. చెప్తావా? అదే ఉండు, ఒక్క నిమిషం ఉండు. అంటే ఇవాళ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ తాలూకా టాపిక్ లో ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అని ఉంది. ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అది సాధారణంగా మనం అన్నిటితోని ఈజీగా అటాచ్మెంట్ పెట్టేసుకుంటాము. వస్తువులతో, మనుషులతో, కాన్సెప్ట్స్, ఐడియాస్ తో అన్నిటితోని. అయితే ఇందులో చిన్నట్టు మనిషి ఈ బంధాల నుంచి విముక్తి అయినప్పుడే కాన్షియస్నెస్ అనేది అభివృద్ధి అంటే హయ్యర్ హైట్స్ కి వెళ్ళగలుగుతుంది. ఆ స్థితిలో అనేక రకాలైనటువంటి శక్తులు, ముఖ్యంగా సృజనా శక్తి, సృజనాత్మకమైన శక్తి, ఇంకా చాలా విషయాలు చెప్పారు కదా, హార్మనీ అని, ఇవన్నీ, ఆ విజ్డమ్, అవన్నీ బాగా అంటే ఇదవుతాయి, అభివృద్ధి చెందుతాయి, అంటే హయ్యర్ లెవెల్స్ కి వెళ్తాయి. ఎప్పుడైతే మనం నీ అని చెప్పి ఒక రకమైనటువంటి ఈ దీంట్లో ఉంటాము, లిమిటెడ్ కాన్షియస్నెస్ లో ఉంటాము, మనకి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఫ్రీడమ్ అనేది అన్ని జీవరాశులకి ఇంపార్టెంట్ విషయం, అందరికి కావాల్సింది. అందుకే స్వాతంత్రం ప్రతి జీవరాశి, ఈవెన్ జంతువులకు కూడా ఉంది. కానీ మనం ఏంటంటే అదే ఆనందం అని కూడా అంటారు కదా. కానీ మనం అజ్ఞానంలో పడి ఈ అన్నిటితోని అంటే మనుషులతోని వాటితో పెట్టేసుకుంటాం, అటాచ్మెంట్ పెట్టుకుంటాం. దానివల్ల భ్రాంతుల్లోనే బతుకుతాం. చాలా విషయాలు లిమిట్ అయిపోతాయి. అన్ని నా దృష్టి, నేను, నాది అనేటువంటి దృష్టికోణంలో చూడడం వల్ల హయ్యర్ ఇంటెలిజెన్స్ పని చెయ్యదు.
వాల్యూస్ అన్ని కూడా అసలుకి మనకు తెలియవు. చాలా అంటే లైఫ్ అనేది ఒక రకమైనటువంటి కుచించుకుపోతుంది అని చెప్తున్నారు. అది సో సెల్ఫ్ నాలెడ్జ్ కి ఈ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా ఈవెన్ కృష్ణమూర్తి గారు కూడా అదే అంటారు. నువ్వు డిస్కవరీ ఏమి చేద్దాం అనుకున్నా మొదట ఫ్రీడమ్ అనేది బిగినింగ్ నుంచి ఉండాలి. ఉంటేనే కరెక్ట్ గా మనం శోధన చేయగలం. ఏదైనా ఆలోచనలు కూడా దీనిగా ఉండవు, నారో మైండెడ్ గా ఉండవు. అది అంతేనా? అంత మధ్యలో ఒక 5 నిమిషాలు నాకేమి వినిపించలేదు అది. అంటే మనలో ఉన్న గుప్తమైన శక్తులన్నీ ఇంకా కూడా ఏంటి? పవిత్రంగా ఉన్న మన నేచర్ అనే దాని వల్ల అదేమో డిస్కవర్ చేయగలుగుతాం. ఆ తర్వాత టెలిపతి, క్లారివాయన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కావు అని అంటే అసలైనది అంటే శక్తులు ఏదో మనం అది గొప్ప అనుకుంటాం కానీ అవి కావు అని చెప్పారు. అవేంటంటే అడ్లే ఒక రకంగా అడ్లు. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాము అన్నిటితో. నేను అదే మెయిన్ అదే ఐ కాన్సెప్టే వచ్చిన పెద్ద బంధం అన్నిటి. మన మనస్సుని అదే చేసేస్తూ ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. లిమిటెడ్ గానే ఉంటుంది కదా మన పర్స్పెక్టివ్లు అన్ని లిమిట్ అయిపోతాయి నారో మైండెడ్ గా ఉంటే. అందుకని ఈ విధంగా ఆత్మజ్ఞానం ఏమిటి అంటే కొన్నిటిని కాదంటోంది, కొన్నిటిని డిస్కవర్ చేస్తోంది. అలాగే అది త్యాగము, రియలైజేషన్ కూడా ఉన్నారు. ఏది సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది దేని డినై చేస్తుంది? అటాచ్మెంట్ ని, ఇల్యూషన్ ని. అది డిస్కవర్ చేస్తోందంటే సహజమైన నేచర్ ని, పవర్స్ ని. ఈ విధంగా అన్నిటినీ డినై చేయడం వల్ల మనస్సు అంతా పవిత్రం అయిపోతుంది అనమాట. పవిత్రం అవుతుంది. కరెక్ట్. అదే అక్కడనే చెప్పారు. ఇలా చేయడం వల్ల మన మనస్సు అంటే అదే అసలైనటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ అని. అది అయితే మనస్సు ఎప్పుడైతే ఇలా ఎంటీ అయిపోయిందో అక్కడ పోగవ్వడం అన్నవన్నీ పోయినప్పుడు నేను అన్నది ఉండేది ఉండదు. నేను అనేది ఉండదు. నేను అది అంటే కంప్లీట్ ప్యూర్ మిర్రర్ లా ఉంటుంది. అదే సాఫ్ట్ దాంట్లో అన్ని కరెక్ట్ గా తెలుస్తాయి. అది ఏ విషయాన్ని నేను అర్థం చేసుకోవడం కరెక్ట్ గా అవుతుంది. అలా అని నేను ఎంటీ అవ్వాలి అన్న ఒక క్రేవింగ్ ఉన్నది అన్నా కూడా అదేంటంటే అది అడ్డే. అంటే దాన్ని కూడా అవగాహన చేసుకుని సంపూర్ణంగా మనం స్వేచ్ఛగా ఉండాలి. ఇది ఏమిటిది? ద రియల్ నాలెడ్జ్ ఇస్ నాట్ అ మెంటల్ బట్ అ స్పిరిచువల్ స్టేట్ ఇంప్లయింగ్ ఫుల్ యూనియన్ బిట్వీన్ ద నోవర్ అండ్ ద నోన్. ఇదేంటి నోవర్ అండ్ ద నోన్ అంటే సబ్జెక్టు ఆబ్జెక్టునా ఏమిటి? అంతే కదా, ఇప్పుడు అదే కదా చెప్తున్నారు. తెలుసుకునేవాడు తెలుసుకునేది రెండుగా లేవు, ఆ రెండు ఒకటి అయిపోతాయి. మామూలుగా సెల్ఫ్ నాలెడ్జ్ అనగానే అక్కడ చూసేవాడు ఎవడో ఉన్నాడు తెలుసుకునేవాడు అనుకుంటాము, ఆ రెండు ఒకటి అయిపోతాయి అంటున్నారు. ఇంకా అయిపోయింది పుస్తకం. అదొక స్పిరిచువల్ స్థితి. అదేంటంటే ఫుల్ యూనియన్, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది కూడా ఒకటిగా అయిపోతుంది, రెండు లేవు. ఒక్క పేజ్ ఉంది, థియాసఫీ అండ్ థియోసాఫికల్ సొసైటీ, అది కూడా చదివిస్తాను. అంటే మామూలు అంతా తెలుసు కానీ మరొక్క మాట అందరికీ గుర్తు చేసుకుందాం. దివ్య జ్ఞాన సమాజం 1875 సంవత్సరంలో అది ప్రపంచం మొత్తంలో తన మొట్టమొదటి అది స్థాపించబడింది. ఆబ్జెక్ట్ ఏంటంటే విశ్వమానవ సోదరత్వం, అంటే జీవం అంతా ఒకటే అనే దాని మీద. ఈ రకరకాలైన రూపాలు మానవుడివి, మానవుడి కానివి అవన్నీ కూడా ఒక్కటిగానే ఉన్నాయి. అంటే మానవులు, జంతువులు, వృక్షాలు, ఖనిజాలు అన్నిట్లో ఉన్న జీవం ఒకటే. ఈ సొసైటీ అన్నది అంటే దివ్యజ్ఞాన సమాజం అన్నది నో బిలీఫ్ ఆన్ ఇట్స్ మెంబర్స్. అంటే నువ్వు ఇది నమ్మి తీరాలి అని ఏది వదటం లేదు.
who are united by a common search for truth. అందరూ కూడా సత్యాన్ని వెతకడం అనే దాంట్లో కలిసి ఉన్నారు. And the desire to learn the meaning and purpose of existence. ఎందుకు మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం. ఎంగేజింగ్ దెమ్సెల్స్ ఇన్ స్టడీ, ఎలాగా అధ్యయనం ద్వారా, తర్వాత చింతన, ఆలోచించడం, పవిత్రమైన జీవితం, అలాగే ప్రేమతో కూడిన సేవ వల్లే తెలుసుకోగలం. దివ్య జ్ఞానం అన్నది విజ్డమ్ అండర్లయింగ్ ఆల్ రిలీజన్స్ when they are stripped of accretions and superstitions. అంటే ప్రతి మతంలో ఉన్న ఆ మూఢాభిప్రాయాలు ఇంకా అతిగా ఉన్న ఇవన్నీ తీసేస్తే ఉన్నదే దివ్య జ్ఞానం. ఇది మనకి ఏమి ఇస్తుందంటే ఒక రకమైన ఫిలాసఫీని విచ్ మోడర్న్ లైఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డెమాన్స్ట్రేట్స్ దట్ జస్టిస్ అండ్ లవ్ గైడ్ ద కాస్మాస్. అది మనకేం తెలుస్తుందంటే న్యాయము, ప్రేమ ఇదంతా కూడాను ఈ కాస్మాస్ అంటే జగత్ విశ్వం అంతటినీ కూడా డిమాన్స్ట్రేట్ చేస్తుంది. Its teachings and the unfoldment of the latent spiritual nature in the human being without dependence or fear. అంటే దీనిలో ఉన్న బోధలు అదే విధంగా మానవుడిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన స్వభావం యొక్క వికాసం, ఇవన్నీ కూడా ఇతరులు దేని మీద ఆధారపడకుండా భయం లేకుండా జరగాలి అని చెప్తున్నాయి. అంటే ఒక పేజీలోనే ఉంది. ఈ పుస్తకం ఇక్కడితో అయిపోయింది. తర్వాత మనం ఏన్షియంట్ విజ్డమ్ అయినా చదువుతాం, డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్ అనే ఒక పుస్తకం అనిబిసెంట్ రాసేది చదువుదాం అంటే అవి కూడా ఇలాంటి చిన్న పుస్తకమే. చదువుదాం అంటే అది ఏమిటన్నారు? 2 పుస్తకాల పేర్లు చెప్తావు. డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్. డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్, HEART. అది చెప్పలేదే, అది చేయలేదు. ఇప్పుడు చెప్పాను నేను డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్. అది అంతకు ముందు ఏమోని ఇమిటేషన్ ఆఫ్ క్రిస్ట్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్ కూడా ఇంత చిన్న పుస్తకమే, సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ లాగా అది అనిబిసెంట్ రాసింది. అది మీరు ఈ రాధా బర్నియర్ గారు రాసారా, అనిబిసెంట్ రాసింది? ఏమిటిది? ఇది రాధా బర్నియర్ గారు రాశారు. సారీ, అదే అనిబిసెంట్ రాశారు. ఇది రాధా బర్నియర్ గారి. ఆ డాక్ట్రిన్ ఆఫ్ ఆర్ట్ అనేది అనిబిసెంట్. అది కూడా ఇంత పుస్తకమే ఉంది. ఓకే. నువ్వు ఏన్షియంట్ విజ్డమ్ PDF పెట్టావా? పెట్టాను, 2 పెట్టాను. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అది కూడా పెట్టాను, ఇది పెట్టాను. ఏన్షియంట్ రేపు ఏదో అందరూ ఏదంటే అది చదువుదాం. శంకర్రావు గారు అర్థమైందా? అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదు శంకర్రావు గారికి. అనుపమ గారు మీకు అర్థమైందా? దాని మీద నొక్కితే టచ్ చేస్తే మ్యూట్ మీద అన్మ్యూట్. శంకర్రావు గారు అర్థమైందా? ఆ మ్యూట్ మీద టచ్ చేయండి, అన్మ్యూట్ అయిపోతుంది. అన్మ్యూట్ మీద అన్మ్యూట్ అని ఉంటుందేమో అక్కడ, టచ్ చేస్తే చాలు. మొత్తానికి పుస్తకం అది వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. వే ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. ముగించేద్దాం. శంకర్రావు గారు అన్మ్యూట్ చేయడం నేర్చుకోవాలి మీరు. ఏదైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేస్తే వినిపిస్తుంది.
మీ ఇంట్లో వాళ్ళని అన్మ్యూట్ చేయడం ఒకసారి నేర్పమని. ఓకే, ముగించేద్దాం. ముగించేస్తున్నాను. అందరికీ నమస్తే.